లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అంగన్వాడీ టీచర్లు మరియు 5 ఏళ్లలోపు ముద్దుల చిన్నారుల కోసం ఒక అందమైన ప్రేమపూర్వకమైన కృత్యాన్ని మాట్లాడుకోబోతున్నాం. మట్టిని తాకడం, ఒక చిన్న ఆకు బయటకు రావడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అవునండి, ఖచ్చితంగా. ఈరోజు మనం చేయబోయే పని కూడా సరిగ్గా అలాంటిదే. పిల్లలకి ఆ చిన్న వయసులోనే ప్రకృతిని పరిచయం చేయడం అనేది చాలా ముఖ్యం. నిజమే. అందుకే ఈ పత్రంలో ఇచ్చిన మన ఈనాటి కృత్యం పేరు ఒక మొక్కను పెంచండి. పెంపకం, రాగాలు తీసి వాటి పనితీరును అర్థం చేసుకోవటం. ఇది వినడానికే చాలా బావుంది గదా. అవును, చాలా బావుంది. ఇక ఈ పనులకి కావలసిన వస్తువులు చూస్తే ఆ మొక్కలు, పిల్లలు ఆడుకునే చిన్న తోటపని పరికరాలు, ఇంకా నాటడానికి అవసరమైన వస్తువులు కావాలి. అవునవును. ఇంకా అలంకరణ సామాగ్రి మరియు బొమ్మలుండే ఫ్లాష్ కార్డులు, దృశ్య పరికరాలు లాంటివి కూడా పెట్టుకోవాలి కదా. చాలా సులభంగా దొరికేవేలివన్నీ. ఖచ్చితంగా అండి. ఇక దీని ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు గమనిస్తే ప్రధానంగా చిన్నారి పిల్లలు మొక్కల పట్ల దయా, ప్రేమను చూపటం నేర్చుకుంటారు. వావ్! అంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అనే సులభమైన లక్షణాలు వాళ్ళకి బాగా అలవడతాయన్నమాట. మురికి చేతుల్లోనే దయా, బాధ్యత మొలకెత్తుతాయి కదా. ఏమాత్రం సందేహం లేదు. ఆ బుజ్జి చేతులతో మట్టిని పట్టుకునే ప్రక్రియ వాళ్లలో ఒక కొత్త మార్పును తీసుకొస్తుంది. అయితే ఇక్కడ నాకు చిన్న డౌటండి. చిన్నపిల్లలకు మట్టితో ఆడటమంటే చాలా ఇష్టం కదా. మరి వాళ్ళకి ఈ మొక్కల పెంపకాన్ని ఎలా ఒక కథలా అలవాటు చెయ్యాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా వయసు 3-4 పిల్లల విషయానికొస్తే మనం వాళ్లను చాలా నెమ్మదిగా, ప్రేమగా తోటలోకి తీసుకెళ్లాలి. అంటే వాళ్ళని తొందర పెట్టకుండా సరదాగా తీసుకెళ్లాలి కదా. అవును. ఆ తర్వాత చిన్న పరికరాలతో మొక్కను ఎలా నాటాలో వారికి ముందు మనం చేసి చూపించాలి. ఓకే. అప్పుడు వాళ్ళు కూడా మనల్ని చూసి ఆ మృదువైన స్పర్శను నెమ్మదిగా నేర్చుకుంటారు కదా. నిజమే. అలాగే మొక్కలను ఎలా కాపాడుకోవాలి, నీరు ఎలా పొయ్యాలి అనే వాళ్లతో ముచ్చటించాలి. అంటే ఎరువు ఎలా వెయ్యాలి, కలుపు మొక్కలను ఎలా తీసేయాలి లాంటివి కూడా సరదాగా చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా చెప్పొచ్చు. మధ్యలో పిల్లలను సరదాగా అడగాలి. అంటే మొక్కరకి దాహం వేస్తే మనం ఏమివ్వాలి అని అడగాలి. భలే అడిగారు. అప్పుడు వాళ్ళు కూడా ఆకలి, దాహం గురించి ఆలోచిస్తారు కదా. అవును. ఈ వయసులో వాళ్ళు అన్నీ నమ్ముతారు. మొక్కలకు కూడా ప్రాణముందనే భావన వాళ్లలో ఇతరుల పట్ల శ్రద్ధను పెంచుతుంది. భలే పోలిక కదా ఇది. అంటే మనం ఎదగడానికి అన్నం ఎలా తింటామో మొక్కలకు కూడా నీరు, ఎరువు అలా అనమాట అని పిల్లలకు సులభంగా వివరించాలి. చాలా చక్కగా చెప్పారు. ఇక వయసు 4-5 దశకొచ్చేసరికి పిల్లలు ఇంకొంచెం పెద్దవాళ్లవుతారు కదా. అవును. అప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఎందుకు, ఏమిటి అని అడగటం కూడా మొదలు పెడతారు కదా. సరిగ్గా పసిగట్టారు. అందుకే తోటలో ఉన్న 3-4 రకాల మొక్కలను లేదా చెట్లను గుర్తుపట్టడంలో పిల్లలకు సహాయం చేయాలి మనం. ఓహో, అంటే వాళ్ళకి ఆ ఆకుల మధ్య తేడాలు తెలిసేలా చేయాలన్నమాట. అవును. అసలు మొక్కలోని భాగాలేమిటి, వాటికి నీళ్లు, ఎరువు ఎందుకివ్వాలి లాంటివి చర్చించాలి. అంటే చాలా వివరంగా, కాని వారికి అర్థమయ్యే సులభమైన మాటల్లో చెప్పాలి కదా. ఖచ్చితంగా. ఇది వారిలో తార్కిక ఆలోచనను అద్భుతంగా పెంచుతుంది. ఇదంతా బాగానే ఉంది. కానిక్కడ టీచర్లు ఏమి గమనించవచ్చు? క్షేత్రస్థాయిలో దీన్ని ఎలా అంచనా వేయాలి? ఇది చాలా ముఖ్యం. టీచర్లిక్కడ గమనించాల్సింది పిల్లలు ఎంత ఖచ్చితంగా నాటారు అని కాదు, వాళ్ళు తోటపనిలో ఎంత చురుకుగా అన్వేషిస్తున్నారో చూడాలి. ఓహో, అంటే వాళ్ళ ఆనందము, ఉత్సుకత ఎలా చూపిస్తున్నారో గమనించాలి కదా. 100కి 100 పాళ్లు నిజం. పనులను వారెలా పంచుకుంటున్నారో, మన ప్రశ్నలకు ఎంత ముద్దుగా, సృజనాత్మకంగా సమాధానాలిస్తున్నారో పరిశీలించాలి. నిజంగా ఇదొక అద్భుతమైన అనుభవం వాళ్ళకి. మొక్కల్ను పెంచడమనేది పిల్లల లేత మనసులలో ఎంతటి దయనో, ఆనందాన్ని నింపుతుందో ఈరోజు మనం తెలుసుకున్నాం. అవునండి. ఆటలతో పాటు ప్రకృతితో మమేకమవడం పిల్లలకి ఎంతో అవసరం.